హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ సెంటర్. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తన ప్రేమ ఫెయిల్ అవ్వడానికి కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని ఏకంగా ఆయన పైనే చేతబడి చేయడానికి రెడీ అయితే వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా. ఇలాంటి ఒక అవుట్ అండ్ అవుట్ క్రేజీ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చిన సినిమానే తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం. మరి ఈ సింహం థియేటర్లలో ఏ రేంజ్ లో గర్జించింది, ఈ రివ్యూలో ఫటాఫట్ చూసేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే మన హీరో దర్హాస్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. పెద్ద కోటీశ్వరరాలైన గాయత్రితో లవ్ లో పడతాడు. కానీ అమ్మాయి వాళ్ళ నాన్న నువ్వు అమెరికాలో సెటిల్ అయితేనే నా కూతురిని ఇస్తా అని కండిషన్ పెడతాడు. సరే అని మనోడు అమెరికా ఫ్లైట్ ఎక్కుతాడు. కానీ అక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల వెళ్ళిన కొన్ని గంటల్లోనే ఇండియాకి డిపోర్ట్ అయిపోతాడు. దీంతో హీరోకి ఎక్కడ లేని కోపం వస్తుంది. నా లవ్ ఫెయిల్ అవడానికి కారణమైన ఆ ట్రంప్ అంతు చూడాల్సిందే అని ఫిక్స్ అవుతాడు. దానికి అతను ఎంచుకున్న మార్గం చేతబడి. భైరవ్ దాస్ అనే క్షుద్ర మాంత్రికుడిని కలిసి ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకునే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. మరోపక్క బ్రూటల్ ధర్మ నడిపే డ్రగ్స్ మాఫియా, వాళ్ళను పట్టుకునే ఐజీ విజయకాంత్, వీళ్ళందరూ మన హీరో కథలోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఐజీ కూతురు యూట్యూబర్ శాలినితో హీరోకి పెళ్లి ఎందుకు ఫిక్స్ అయింది, ఫైనల్ గా ట్రంప్ పై మన హీరో పగ తీర్చుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే డైరెక్టర్ కశ్యప శ్రీనివాస్ తీసుకున్న పాయింట్ చాలా క్రేజీగా ఉంది. కానీ ఆ ఐడియాను ఎగ్జిక్యూట్ చేయడంలోనే కొంచెం తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ లో డ్రగ్స్ మాఫియా అంటూ సీరియస్ గా స్టార్ట్ చేసి వెంటనే కామెడీ ట్రాక్ లోకి వెళ్ళడం, హీరో అమెరికా వెళ్లే ప్రాసెస్, ఇవన్నీ కొంచెం సిల్లీగా లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ ని పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది. కానీ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే శ్రీ విష్ణు ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ మారుతుంది. ట్రంప్ పై చేతబడి చేసే ట్రాక్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తాయి. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే తరుణ్ భాస్కర్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన మార్క్ కామెడీ టైమింగ్ తో, అమాయకత్వంతో దర్హాస్ క్యారెక్టర్ లో జీవించేశాడు. ఇక అతిథి పాత్రలో శ్రీ విష్ణు స్క్రీన్ పై ఉన్నంతసేపు నవ్వులు పోయించాడు. బ్రూటల్ ధర్మగా జేడి చక్రవర్తి విలనిజం బాగున్నా ఆ క్యారెక్టర్ కు అనుకున్నంత ఇంపాక్ట్ రాలేదు. ఫరియా, మానస చౌదరి తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ గా విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. స్పీకర్ అగస్తి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. కానీ పాటలు అయితే థియేటర్ నుంచి బయటకు రాగానే మర్చిపోతాం. ఎడిటర్ విప్లవ్ తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ఫైనల్ గా గాయపడ్డ సింహం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఐడియా అదిరింది, కానీ ఇంపాక్ట్ మిస్ అయింది. ఒక చిన్న పాయింట్ ను సాగదీయడం వల్ల అక్కడక్కడ బోరు కొడుతుంది. మీరు లాజిక్స్ వెతకకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కి వెళ్తే ఒక టైం పాస్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. భారీ కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వక తప్పదు. ఇదండి గాయపడ్డ సింహం రివ్యూ. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మూవీ సెంటర్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.